నమో భగవతే వాసుదేవాయ. ధనుస్సు రాశివారు, ఈ వీడియో మీరు యాదృచ్ఛికంగా చూస్తున్నారని అనుకుంటే అది మీ పొరపాటు. మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు దగ్గరపడిందనే సంకేతంగానే ఈ వీడియో మీ కంటపడింది. మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్నారో, ఎంత బాధను మౌనంగా మోస్తున్నారో దేవుడికి తెలుసు. ఎవరితోనూ చెప్పుకోలేని ఆవేదన, లోపలే దాచుకున్న కన్నీళ్లు, ప్రయత్నించినా ముందుకు కదలని జీవితం, ఇవన్నీ ఇక ముగియబోతున్నాయి. మీ ఇంట్లోనే ఒక దివ్యశక్తి ఉంది. ఆ తల్లి మీకేదో తెలియచెయ్యాలనుకుంటోంది. ఈ 4 రోజుల్లో మీ ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట మీ ఆలోచనలనే కాదు, మీ జీవిత దిశనే మార్చేస్తుంది. వి అనే అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా జరిగే విషయం తెలిసిన క్షణం నుంచి మీ అదృష్టం మెల్లగా కాదు, ఒక్కసారిగా మొదలవుతుంది. ఇది సాధారణ రాశిఫలాలు కాదు. ఇది ధనుస్సు రాశివారి జీవితాన్ని పూర్తిగా మార్చే దైవ సంకేతం. చివరి వరకు ఒంటరిగా చూడండి. ఒక్క మాట కూడా మిస్ అవ్వకండి. కోరుకున్నవన్నీ ఇచ్చే దేవత మీ ఇంట్లోనే ఎందుకుంది? ధనుస్సు రాశివారి ఇంట్లో ఒక దివ్యశక్తి చాలా కాలంగా నివసిస్తోంది. మీరు ప్రతిరోజూ దేవుణ్ణి పిలవకపోయినా మీ మనసులోని బాధలు, మీ లోపల దాచుకున్న కోరికలు ఆ దేవతకు స్పష్టంగా తెలుసు. మీ ఇంట్లో జరుగుతున్న ప్రతి చిన్న విషయం కూడా ఆ తల్లి గమనిస్తోంది. మీరు అనుభవించిన అన్యాయం, మోసాలు, నిర్లక్ష్యం అన్నీ ఆ దేవత చూసింది. మీరు సహనం కోల్పోకుండా ఎదురుచూసిన ప్రతి క్షణం కూడా మీకిప్పుడు వరంగా మారబోతోంది. ఇటీవల మీ ఇంట్లో కారణం లేకుండా మనసు భారంగా అనిపించడం, పూజ చేసేటప్పుడు కన్నీళ్లు రావడం, ఒకే దేవుని రూపం పదే పదే గుర్తుకు రావడం వంటి సంఘటనలు జరిగితే అవి సాధారణం కాదు. ఆ దేవత మీకు దగ్గరగా ఉందని అర్థం. మీరు ఎవరితోనూ చెప్పని బాధలను ఆ తల్లి వింటోంది. అందుకే ఇప్పుడు మీ ఇంట్లో అదృష్టం కదలడం మొదలైంది. ఈ దేవత మీకు కావలసిన దారిని చూపించడానికి సిద్ధంగా ఉంది. ఈ 6 లక్షణాలు మీ జీవితంలో కనిపిస్తే అదృష్టం మొదలైనట్టే. ధనుస్సు రాశివారు, కొన్ని లక్షణాలు మీ జీవితంలో కనిపించడం మొదలైతే ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మొదటిగా, ఉదయం నిద్రలేచినప్పుడు తెలియని ప్రశాంతత కలుగుతుంది. రెండవది, చాలా కాలంగా మరిచిపోయిన వ్యక్తులు ఒక్కసారిగా గుర్తుకు వస్తారు. మూడవది, ఒకే సంఖ్యలు లేదా ఒకే మాటలు పదే పదే వినిపిస్తాయి. నాలుగవది, ఇంట్లో చిన్నపిల్లలు దేవుడి గురించి అనవసరంగా మాట్లాడడం మొదలుపెడతారు. ఐదవది, పాత సమస్యలపై భయం తగ్గిపోతుంది. ఆరవది, ఎక్కడినుంచో సహాయం అందుతుంది. ఈ 6 లక్షణాలు మీ జీవితంలో కనిపిస్తే దేవుడు మీ పక్కనే నిలబడి ఉన్నాడని అర్థం. మీ కష్టకాలం ముగిసే దశకు వచ్చింది. మీకు రావాల్సిన ఫలితం దగ్గరపడుతోంది. ఈ లక్షణాలు కనిపించడాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి. ఇవి మీ భవిష్యత్తుకు సంకేతాలు. వి అనే అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా జరిగే కీలక మార్పు. ధనుస్సు రాశివారి జీవితంలో వి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ వ్యక్తి మీ జీవితంలో ఇప్పటివరకు పెద్దగా ప్రాముఖ్యత లేని వ్యక్తిలా అనిపించవచ్చు. కానీ ఈ 4 రోజులలో ఆ వ్యక్తి చెప్పే ఒక మాట మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సమాధానం ఆ వ్యక్తి ద్వారా బయటపడుతుంది. ఆ వ్యక్తి మాటలు మొదట మీకు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. కానీ ఆ మాటల్లో దాగిన నిజం మీకు కొద్ది గంటల్లోనే అర్థమవుతుంది. మీరు ఇప్పటివరకు తీసుకున్న కొన్ని నిర్ణయాలు తప్పు అని కూడా అర్థమయ్యే అవకాశం ఉంది. కానీ ఆ తప్పులు మీకు శిక్షగా కాకుండా మార్పుకు మార్గంగా మారతాయి. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం దేవత నిర్ణయం. మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే వ్యక్తి తీసుకువచ్చే సందేశం. ధనుస్సు రాశివారు, మీ ఇంట్లోకి త్వరలో ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు. ఆ వ్యక్తి రావడం సాధారణ సందర్శనం కాదు. ఆయన రావడానికి ఒక కారణముంది. ఆ వ్యక్తి మీకు ఒక విషయం చెప్పడానికి వస్తాడు. ఆ విషయం మీ మనసును కలచివేస్తుంది. కాని అదే విషయం మీ జీవితాన్ని సరైన దిశలో నడిపిస్తుంది. మీరు చాలా కాలంగా దాచిపెట్టిన ఒక సమస్యపై ఆ వ్యక్తి మాటలు వెలుగుని చూపిస్తాయి. మీరు ఒంటరిగా అనిపించుకున్న ప్రతి సందర్భంలో కూడా ఎవరో ఒకరు మీ పక్కనే ఉన్నారని అర్థమవుతుంది. ఆ వ్యక్తి చెప్పే మాటల వల్ల మీ ఇంట్లో వాతావరణం మారుతుంది. భయంగా అనిపించిన పరిస్థితి ఆశగా మారుతుంది. తెలిసిన క్షణం నుంచే మీ జీవితంలో అదృష్టం ఎందుకు మొదలవుతుంది? ఒక విషయం మీకు పూర్తిగా అర్థమైన క్షణం నుంచే మీ జీవితంలో అదృష్టం మొదలవుతుంది. మీరు ఇప్పటివరకు ఎందుకు బాధపడ్డారో, ఎందుకు కొన్ని పనులు ఆగిపోయాయో, ఎందుకు కొన్ని సంబంధాలు దూరమయ్యాయో స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత మీలో ధైర్యాన్ని నింపుతుంది. ధనుస్సు రాశివారి జీవితంలో ఈ మార్పు ఒక్కసారిగా వస్తుంది. మీరు గమనించేలోపే పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది. దేవుడు మీకిచ్చే ఈ అవకాశం ఒక కొత్త జీవితం ప్రారంభం. ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
అందుకే ఈ సంకేతాలను నిర్లక్ష్యం చెయ్యకండి. ఇవి మీ జీవితాన్ని మార్చడానికి వచ్చిన దివ్య సూచనలు. ఇంట్లో తిరుగుతున్న ఆ తల్లి మీకు ఏమి తెలియచేయాలి అనుకుంటోంది? ధనుస్సు రాశివారి ఇంట్లో ఒక దివ్య తల్లి శక్తి చాలా కాలంగా సంచరిస్తోంది. మీరు గమనించకపోయినా ఆ తల్లి మీ ఇంట్లో జరిగే ప్రతి సంఘటనను చూస్తోంది. మీరెదుర్కొన్న అన్యాయం, మీరు భరించిన అవమానాలు, మీరు మౌనంగా మోసుకున్న బాధలు అన్నింటినీ ఆ తల్లి గుర్తుంచుకుంది. అందుకే ఇప్పుడు మీ ఇంట్లో ఒక విచిత్రమైన శాంతి కనిపిస్తోంది. అదే సమయంలో తెలియని భయం కూడా అనిపించవచ్చు. ఇది ఆ తల్లి మీకు ఏదో చెప్పాలనుకుంటున్న సంకేతం. ఈ మధ్య మీ ఇంట్లో పూజ సమయంలో దీపం ఒక్కసారిగా జ్వాల పెరగడం, అగరబత్తి పొగ నేరుగా పైకి వెళ్లడం, దేవుని విగ్రహం దగ్గర మనసు భారంగా అనిపించడం వంటి అనుభూతులుంటే అవి సాధారణం కావు. ఆ తల్లి మీకొక విషయం గుర్తు చెయ్యాలి అనుకుంటోంది. మీరు ఇప్పటివరకు తక్కువ చేసుకున్న మీ విలువను గుర్తించమని చెబుతోంది. మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించకపోవడమే మీ కష్టాలకు కారణమని సూచిస్తోంది. ఆ తల్లి సందేశం స్పష్టంగా ఒక్కటే: ఇకపై మీరు మీ జీవితం గురించి భయపడకూడదు. మీరు ఒంటరిగా లేరు. మీ ఇంట్లో అడుగడుగునా ఒక దివ్య రక్షణ ఉంది. మీరు చేసే ప్రతి ప్రయత్నానికి ఆ తల్లి ఆశీర్వాదం ఉంటుంది. మీరు ధైర్యంగా ముందుకు అడుగు వెయ్యాలని ఆమె కోరుతుంది. ఈ 4 రోజుల్లో మీ మనసులో జరిగే అంతర్గత మార్పు. ధనుస్సు రాశివారి మనసులో ఈ 4 రోజుల్లో ఒక గొప్ప మార్పు ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మిన్ను కట్టిపడేసిన భయాలు, సందేహాలు, నెగటివ్ ఆలోచనలు ఒక్కొక్కటిగా తెరిగిపోతాయి. మీరు ఎప్పటినుంచో తప్పించుకుంటూ వచ్చిన విషయాలపై ఇప్పుడు ఆలోచించడానికి ధైర్యం వస్తుంది. ఇది దేవుడి ఇచ్చే మానసిక బలం. ఈ మార్పు ఒక్కసారిగా కాదు, నెమ్మదిగా కాని లోతుగా జరుగుతుంది. మీరు పాత విషయాలను గుర్తుచేసుకుంటారు, ఎక్కడ తప్పు జరిగిందో, ఎవరిమీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. కాని ఈసారి మీరు బాధపడరు. ఎందుకంటే మీకు నేర్చుకునే అవకాశం లభించింది అనే భావన కలుగుతుంది. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ నిర్ణయం తీసుకునే ముందు మీ మనసులో ఒక ప్రశాంతత ఉంటుంది. అదే సరైన దారి అని అర్థం. ఈ అంతర్గత మార్పును నిర్లక్ష్యం చేయటండి. ఇది మీ జీవితానికి పునాది. డిసెంబర్ 13, 14 తేదీల్లో జరిగే ఆర్థిక కదలికలు. ధనుస్సు రాశివారికి డిసెంబర్ 13 మరియు 14 తేదీలు ఆర్థిక విషయాల్లో కీలకంగా మారబోతున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు విషయాలు కదలడం మొదలవుతుంది. మీరు ఆశ వదిలేసుకున్న ఒక మొత్తం తిరిగి రావచ్చు, లేదా కొత్త ఆదాయ మార్గం గురించి సమాచారం అందుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితం. ఈ రోజుల్లో మీరు డబ్బు విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మొదట కాస్త భయంగా అనిపించవచ్చు, కాని భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఆలోచించి తీసుకునే ప్రతి అడుగు మీకు లాభాన్ని ఇస్తుంది. ఖర్చులు తగ్గించుకోవడం, అప్పులు తీర్చడం గురించి స్పష్టత వస్తుంది. ఈ సమయంలో ఇతరుల మాటలకు ఎక్కువగా లోనవ్వకండి. మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. డబ్బు విషయంలో తొందరపాటు చెయ్యకుండా ఉంటే ఈ 4 రోజుల్లో మీ ఆర్థిక స్థితి స్థిరంగా మారడం మొదలవుతుంది. డిసెంబర్ 15, 16 తేదీల్లో జీవితం కొత్త దారిలోకి వెళ్తుంది. డిసెంబర్ 15 మరియు 16 తేదీలు ధనుస్సు రాశివారికి విధి మలుపు తీసుకునే రోజులు. ఈ రోజుల్లో మీరు ఒక నిజాన్ని అంగీకరిస్తారు. ఆ నిజం మీకు ఇప్పటివరకు బాధ కలిగించిన విషయమే కావచ్చు, కాని అంగీకారం వచ్చిన వెంటనే మీకు తేలికపాటు కలుగుతుంది. అదే జీవితం కొత్త దారిలోకి వెళ్లే మొదటి అడుగు. ఈ రోజుల్లో మీ జీవితంలో ఒక అధ్యాయం ముగుస్తుంది. అది ఒక సంబంధం కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, లేదా ఒక ఆలోచన విధానం కావచ్చు. ఏది ముగిసినా అది మీ మంచికే. దేవుడు మీకు కొత్త మార్గాన్ని చూపించడానికి పాతదాన్ని తొలగిస్తున్నాడు. ఈ రోజుల్లో మీరు ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు. మీ మనసులోని కోరిక స్పష్టంగా చెప్పండి. ఆ కోరికకు సంబంధించిన మార్గం త్వరలోనే తెరుచుకుంటుంది. ఈ సమయంలో ధనుస్సు రాశివారు పాటించాల్సిన జాగ్రత్తలు మరియు సూచనలు. ఈ 4 రోజుల్లో ధనుస్సు రాశివారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మొదటిగా, అనవసరమైన వాదనలు దూరంగా ఉంచండి. మీ శక్తిని వృధా చేసే మాటలకు విలువ ఇవ్వకండి.
రెండవది, ఎవరి మీదైనా పూర్తిగా ఆధారపడే నిర్ణయాలు తీసుకోకండి. మీ బాధ్యత మీ చేతిలోనే ఉంది. మూడవది, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. చిన్న సమస్యలైనా పట్టించుకోండి. నాలుగవది, పూజ లేదా ధ్యానం కోసం కొద్ది సమయం కేటాయించండి. అది మీ మనస్సును స్థిరంగా ఉంచుతుంది. ఐదవది, మీరు చేసిన మంచి పనులను గుర్తుచేసుకోండి. మీరు అనుకున్నదానికంటే మీరు బలమైనవారు అనే విషయం మీకు గుర్తువస్తుంది. ఈ సూచనలు పాటిస్తే ఈ దశ మీ జీవితంలో శుభకార్యాలకు పునాది అవుతుంది. మీకు ఎదురయ్యే ప్రతి మార్పు మీ మంచికే జరుగుతోంది అనే నమ్మకం మీలో బలపడుతుంది. కుటుంబ బంధాల్లో ఏర్పడే మౌన మార్పులు. ధనస్సు రాశివారి కుటుంబ జీవితంలో ఇప్పుడు బయటకు కనిపించని కాని లోతుగా పనిచేసే మార్పులు జరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా కుటుంబంలో మాటల మధ్య దూరం పెరిగింది. ఒకరిపై ఒకరు అనుకోకుండా గాయపడే మాటలు వచ్చాయి. కాని ఈ 4 రోజుల్నుంచి ఆ మౌనం నెమ్మదిగా కరిగిపోతోంది. ఎవరో ఒకరు ముందుగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అది చిన్న మాటైనా సరే, అదే బంధాలను మళ్లీ కలిపే మొదటి మెట్టు అవుతుంది. ఈ సమయంలో మీరు మీ మనసులో ఉన్నది పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదు. వినడం ఎక్కువగా చెయ్యండి. కుటుంబంలోని పెద్దల మాటలు, చిన్నల ఆవేదనలు శ్రద్ధగా వినగలిగితే సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. మీరు ఇప్పటివరకు భారం మోసిన బాధలకు కుటుంబమే ఊరటగా మారుతుంది. మీ సహనానికి ఫలితం ఈ దశలో కనిపిస్తుంది. ఆరోగ్యంపై ప్రభావం చూపే మానసిక ఒత్తిడి తగ్గడం. ధనస్సు రాశివారు ఇటీవల అనుభవించిన ఆరోగ్య సమస్యల వెనుక ప్రధాన కారణం మానసిక ఒత్తిడే. మీరు మీ బాధలను బయటకు చెప్పకుండా లోపలే దాచుకున్నారు. అదే నిద్రలేమి, తలనొప్పి, అలసట రూపంలో బయటపడింది. కాని ఇప్పుడు ఈ ఒత్తిడి తగ్గడం మొదలవుతుంది. మీ మనసులోని భారాన్ని వదిలిపెట్టే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఈ సమయంలో మీరు మీ శరీర సంకేతాలను గమనించాలి. అలసట అనిపిస్తే విశ్రాంతి తీసుకోండి. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. ఆహారం, నిద్ర, ఆలోచనలు అన్నింటిలో సమతుల్యత అవసరం. మానసిక ప్రశాంతత పెరిగే కొద్దీ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఈ మార్పు నెమ్మదిగా కాని స్థిరంగా ఉంటుంది. దూరమైన వ్యక్తి తిరిగి రావడానికి ఉన్న కారణం. ధనస్సు రాశివారి జీవితంలో ఒకప్పుడు ఎంతో ముఖ్యమైన వ్యక్తి దూరమయ్యాడు. అది స్నేహం కావచ్చు, బంధం కావచ్చు, లేదా ప్రేమ కావచ్చు. ఆ దూరం మీకు చాలా బాధ కలిగించింది. కాని ఇప్పుడు ఆ వ్యక్తి తిరిగి రావడానికి కాలం సిద్ధమైంది. ఈ తిరిగి రావడం యాదృచ్ఛికం కాదు. మీ ఇద్దరి జీవితాల్లో నేర్చుకోవాల్సిన పాఠం ఇంకా పూర్తి కాలేదు. ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు పాఠ విషయాలను వెంటనే గుర్తు చేయవద్దు. గతాన్ని మళ్లీ తెరవడం కన్నా ఇప్పుడు ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవడం ముఖ్యము. ఈసారి మీరు మరింత పరిపక్వంగా స్పందిస్తారు. ఆ వ్యక్తి మాటల్లో నిజాయితీ కనిపిస్తే సంబంధం మళ్లీ బలోపేతమవుతుంది. లేకపోతే ఈ తిరిగి రావడం ఒక ముగింపుకే దారితీస్తుంది. ఏది జరిగినా అది మీ మంచికే. ఉద్యోగం లేదా వ్యాపారంలో కనిపించే కొత్త దారి. ధనస్సు రాశివారు తమ ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో చాలా కాలంగా ఒకే స్థితిలో ఉండిపోయారు. ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. కాని ఇప్పుడొక కొత్త దారి కనిపిస్తుంది. అది కొత్త ఆఫర్ రూపంలో కావచ్చు, లేదా మీరు ఎప్పుడూ ఆలోచించని మార్గంగా ఉండవచ్చు. మొదట సందేహం కలిగినా లోపల్నుంచి ఒక ధైర్యం వస్తుంది. ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. తొందరపడకుండా అన్ని కోణాల్లో ఆలోచించండి. కాని భయంతో అవకాశం వదులుకోవద్దు. మీరు ఇప్పటివరకు చేసిన కృషికి ఫలితం దక్కే సమయం ఇది. సహోద్యోగులు లేదా భాగస్వాముల సహకారం కూడా పెరుగుతుంది. మీ పనిపై నమ్మకం పెరుగుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి కలిగే శుభసూచనలు. ధనస్సు రాశివారి పిల్లల విషయంలో ఇప్పుడు శుభసూచనలు కనిపిస్తున్నాయి. మీరు పిల్లల చదువు, భవిష్యత్తు గురించి ఎంతో ఆందోళన చెందారు. కాని ఈ దశలో వారి విషయంలో మంచి మార్పులు కనిపిస్తాయి. ఒక మంచి అవకాశం, ఒక ప్రోత్సాహం లేదా ఒక గౌరవం వారి జీవితంలోకి వస్తుంది. మీరు పిల్లలపై పెట్టిన నమ్మకం వృధా కాలేదు. మీరు చేసిన త్యాగాలకు ఫలితం కనిపిస్తుంది. ఈ సమయంలో పిల్లలతో ఎక్కువ సమయం గడపడం మంచిది. వారి మాటలు వినండి. వారి ఆలోచనలను అర్థం చేసుకోండి. అది మీ కుటుంబానికి మరింత సంతోషాన్ని తీసుకొస్తుంది. భూమి, ఆస్తి మరియు ఇల్లు సంబంధించిన విషయాల్లో కదలిక. ధనస్సు రాశివారి జీవితంలో భూమి, ఇల్లు, ఆస్తి వంటి విషయాలు చాలా కాలంగా నిలిచిపోయినట్లుగా అనిపించాయి. కొనాలనుకున్న ఇల్లు ఆగిపోవడం, అమ్మాలనుకున్న భూమికి సరైన ధర రాకపోవడం, కుటుంబంలో ఆస్తి విషయంలో మాటభేదాలు రావడం వంటి సమస్యలు మిమ్మల్ని మానసికంగా అలసటకు గురిచేశాయి.
కాని ఇప్పుడు ఆ స్థితి నెమ్మదిగా మారడం మొదలవుతుంది. ఒక చిన్న సమాచారం లేదా ఒక వ్యక్తి మాట ద్వారా ఆస్తి విషయంలో స్పష్టత వస్తుంది. ఈ దశలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కాని చాలా కాలంగా ఆగిపోయిన విషయం ముందుకు కదిలితే దానిని భయంతో ఆపకండి. మీకు అనుకూలంగా ఉండే మార్గం దేవుడు చూపిస్తాడు. ఈ సమయంలో న్యాయపరమైన విషయాలు, పత్రాలు జాగ్రత్తగా పరిశీలించాలి. సరైన సలహా తీసుకుంటే ఆస్తి విషయాలు మీకు లాభదాయకంగా మారతాయి. మనశ్శాంతి తిరిగి పొందే దశ. ధనస్సురాశివారు ఎప్పుడూ బయటకు బలంగా కనిపిస్తారు, కాని లోపల మాత్రం చాలా కాలంగా మనశ్శాంతి కోల్పోయారు. ఇతరుల కోసం బాధ్యతలు తీసుకుంటూ తమ కోరికలను పక్కన పెట్టారు. అదే మీ మనసును భారంగా చేసింది. ఇప్పుడు ఆ భారాన్ని వదిలే సమయం వచ్చింది. ఈ 4 రోజుల్లో మీ మనసులో ఒక విచిత్రమైన తేలికపాటు కలుగుతుంది. చిన్న విషయాల్లో ఆనందం కనిపించడం, పాత సంగీతం వినాలనిపించడం, ఒంటరిగా కొంత సమయం గడపాలనిపించడం వంటి భావనలు వస్తాయి. ఇవి మీ మనసు స్వస్థతకు సంకేతాలు. ఈ సమయంలో మీరు మీ మనసు చెప్పేది వినండి. ఇతరుల అభిప్రాయాల కన్నా మీ అంతరాత్మ మాటకు విలువ ఇవ్వండి. అలా చేస్తే మీరు చాలా కాలంగా కోల్పోయిన శాంతిని మళ్లీ పొందుతారు. దేవుడిపై నమ్మకం బలపడే సంఘటనలు. ధనస్సు రాశివారి జీవితంలో దేవుడిపై నమ్మకం కొన్ని సందర్భాల్లో కుదేలయింది. ఎంత ప్రార్థించినా ఫలితం లేదనిపించిన సందర్భాలు ఉన్నాయి. కాని ఇప్పుడు మీ నమ్మకాన్ని మళ్లీ బలపరిచే సంఘటనలు జరుగుతాయి. మీరు ఊహించని సమయంలో ఒక సమస్య పరిష్కారం కావడం, ఒక ప్రమాదం తప్పించుకోవడం, ఒక మంచి వార్త వినడం వంటి సంఘటనలు దేవుడి ఉనికిని గుర్తుచేస్తాయి. ఈ దశలో మీరు చేసే చిన్న ప్రార్థనకే పెద్ద ఫలితం కనిపిస్తుంది. దేవుడు మీను పరీక్షించలేదు, మీను సిద్ధం చేశాడు అనే భావన కలుగుతుంది. ఈ నమ్మకం మీకు ముందుకు వెళ్లే శక్తినిస్తుంది. మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో ఒక అర్థముందని మీరు గ్రహిస్తారు. జీవిత లక్ష్యం స్పష్టమయ్యే క్షణాలు. ధనస్సు రాశివారు చాలా కాలంగా ఒక సందిగ్ధ స్థితిలో ఉన్నారు. నేను ఏం చెయ్యాలి, ఏ దారిలో వెళ్ళాలి అనే ప్రశ్నలు మిమ్మల్ని వేధించాయి. కాని ఇప్పుడు ఆ సందేహాలకు సమాధానం దొరుకుతుంది. ఒక సంఘటన, ఒక వ్యక్తి మాట లేదా ఒక అనుభవం ద్వారా మీ జీవిత లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ స్పష్టత వచ్చిన వెంటనే మీలో ఒక ధైర్యం పుడుతుంది. ఇకపై మీరు ఇతరులను అనుసరించాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది. మీ దారి మీకు ప్రత్యేకమని తెలుసుకుంటారు. ఈ సమయంలో మీరు చేసే నిర్ణయాలు మీ జీవితాన్ని ఒక స్థిరమైన దిశలో నడిపిస్తాయి. ఈ దశను జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మీరు కోరుకున్న స్థాయికి చేరుకుంటారు. ధనస్సు రాశివారి జీవితమే ఎందుకు పూర్తిగా మారిపోతుంది? ధనస్సు రాశివారి జీవితంలో ఈ దశ ఒక ముగింపు కాదు, ఒక కొత్త ఆరంభం. మీరు అనుభవించిన బాధలు, నిరాశలు, విఫలతలు అన్నీ మీను బలంగా మార్చడానికి వచ్చిన పాఠాలు. ఇప్పుడు ఆ పాఠాల ఫలితం దక్కే సమయం వచ్చింది. మీరు మీపై పెట్టుకున్న అనుమానాలు తొలగిపోతాయి. మీ విలువ మీకు అర్థమవుతుంది. ఈ మార్పు ఒక్కసారిగా కాకపోయినా తిరిగి వెనక్కి వెళ్ళని మార్పు. మీ ఆలోచనలు మారతాయి, మీ నిర్ణయాలు మారతాయి, మీ జీవన విధానం మారుతుంది. దేవుడు మీకు ఇచ్చే ఈ అవకాశం ఒక వరం. ఈ దశలో మీరు ధైర్యంగా ముందుకు వెళితే మీ జీవితం పూర్తిగా కొత్త రూపం దాలుస్తుంది. ధనుస్సు రాశివారు, ఇంతవరకు మీరు విన్న ప్రతి మాట కూడా యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో జరగబోయే మార్పులకు ఇది ముందస్తు సంకేతం. మీరు ఎదుర్కొన్న కష్టాలు వృధా కాలేదు. మీ కన్నీళ్లు ఎవరికీ కనిపించకపోయినా దేవుడికి కనిపించాయి. ఇకపై మీ సహనానికి ఫలితం దక్కే సమయం వచ్చింది. ఈ వీడియో మీకు కనిపించిన రోజే ఒక కొత్త అధ్యాయం మొదలైంది. మీ ఆలోచనలు మారుతున్నాయి, మీ దృష్టి మారుతోంది, మీ జీవితం దిశ మార్చుకుంటోంది. దేవుడు మీ చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తున్నాడు. నమ్మకం ఉంచండి, భయాన్ని వదిలేయండి. మీకోసం సిద్ధంగా ఉన్న అదృష్టాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. సూర్యదేవుడి కృప మీపై ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. ఇలాంటి లోతైన, సత్యానికి దగ్గరైన జ్యోతిష్య విశ్లేషణల కోసం మీ రుద్రఫలాలు ఛానల్ను విశ్వసించండి.